సికింద్రాబాద్ బోనాల్లో వన్ ఆఫ్ ది స్పెషల్ అండ్ మేము చాలా ఎమోషనల్లీ మెంటలీ చాలా అటాచ్డ్. ఇది అటెండ్ అవ్వలేదు ఆర్ ఏదైనా విషయంలో మిస్ అయినాము అంటే ఇంకా మాకు ఆ రోజు పండగ మిస్ అయినట్టే. ఇది ఎన్నో సంవత్సరానికి బోనం తీసుకెళ్తున్నాను. నేను ఇది 4th టైం అంతే. అంటే ఇక్కడ ఆనవాయితీ అయితే మా ఇంట్లో ప్రకారం అయితే పెళ్ళైన తర్వాతనే బోనం ఎత్తుతామా ఆడపిల్లకి. అప్పటి వరకు అమ్మ ఎత్తుకుంటది, అమ్మ తర్వాత మేము ఎత్తుకోవాలి అంటే మేము పెళ్ళైన తర్వాతనే ఎత్తుకుంటాం. ఓకే, మరి 4 సార్లు వరుసగా బోనం తీసుకెళ్ళి ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మవారి ఇంకా అనుగ్రహం కృప అంతే. కోరికలను నెరవేరుతున్నాయి అమ్మగారు తీస్తున్నారా? అసలుకి ఇప్పటి వరకు కోరికనే కోరుకోలేదు మేము. కోరుకున్నవైతే అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మేము 2 బోనాలతో వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా 2 years కింద మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు, తొట్టెలా అవన్నీ బాగా తీసేవాళ్ళు. వాళ్ళు కొంచెం ఇప్పుడు తీయట్లేదు, వాళ్ళ ఇంట్లో బాగాలేడు వాళ్ళ బ్రదర్. కానీ అప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మా ఆయనే అన్ని పూజలు కూడా మా ఆయనే చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో వెలిసిన అమ్మవారు తను, అందుకే మాకు చాలా హ్యాపీగా ఉంటది. పండుగ అంటేనే హ్యాపీ. ఎప్పుడైనా ఇబ్బందికరంగా అనిపించిందా? లేదండి, ఎప్పటికప్పుడు ఆమె శక్తి ఇస్తూనే ఉంటది. అంతే, అందరిని పిలుచుకుంటాము. కాకపోతే ఒక కరోనా నుంచి కొంచెం తగ్గించినాము. డిస్ట్రిక్ట్ హుస్నాబాద్ నుండి వచ్చాము. అమ్మవారు అంటే చాలా ప్రేమ మాకు. అమ్మవారిని నమ్ముకుంటే ఏ కోరికలు కోరినే ఆ కోరికలు తీరుస్తుంది. ఆరోగ్యాన్ని కానీ అష్టైశ్వర్యాలను కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఏది తెలుసుకుంటే అది చేస్తుంది అమ్మవారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? దాదాపు ఇక్కడికి 20 సంవత్సరాల నుండి వస్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చాము. ఈ టైంకి మాకు దర్శనం కలిగింది. అయినా అమ్మవారి దర్శనానికి మేము ఎన్ని గంటలు వేచి ఉన్నా మాకేం బాధ కల్పించదు. అదంతా అమ్మవారి భక్తి మహిమ. థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని కల్పించిన మీకు. అక్క, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సంజన అండి. ఆసిఫ్ నగర్ కుమారవాడి నుంచి వచ్చాము. అమ్మవారికి దర్శనం చేసుకోవడం అని ఎన్నో సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇది ఎన్నో సంవత్సరం దర్శనం? 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తానే ఉన్నామండి దర్శనం. మరి అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు? అమ్మవారిని మన భారతం అంతా చల్లగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ఎన్నో దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలకి. మనకి అమ్మవారి శక్తి, మన శక్తి మనని ఎప్పుడు కాపాడాలి. ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు జరగకుండా అని కోరుకుందామని వచ్చినాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నేరన్మెట్ ఎక్స్టోర్ నుంచి వస్తున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అమ్మా? ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం రావడం. ఎలా ఉంది అనుభవం? ఎలా అంటే బాగానే అనిపిస్తుంది. దేవుడి దర్శనం అవ్వాలి. 5 hours అవుతుందండి. 5 hours అవుతుంది. అంతా బానే ఉందా? మరి బాగానే ఉందండి. ఇబ్బందులు ఏమున్నాయా? ఏం లేదండి, ఫుడ్ పెడుతున్నారు, వాటర్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. మీకు ఎలా ఉందమ్మా దర్శనం? బాగుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మరి అమ్మవారి దర్శనం? ఇప్పుడే ఫస్ట్. ఎలా ఉంది అనుభవం? ఎలా ఉంది? మరి గంటల తరబడి ఉంటున్నారు, పెద్ద వయసు అయినా కానీ. బాగున్నాను. ఇబ్బందులు ఏమైనా తలెత్తుతున్నాయా? సౌకర్యం బాగానే ఉందా? అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పారడైజ్ సర్కిల్ అన్ననగర్ నుంచి వచ్చామండి. యాక్చువల్ గా కరీంనగర్ డిస్ట్రిక్ట్. దేవుని కోసం అనడానికి ఇక్కడికి వచ్చేసాము. దర్శనం చాలా మంచిగా, చాలా బిజీగా ఉన్నది. ఫస్ట్ టైం నేను ఇంత రద్దీ చూస్తున్నా. చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం మాకు మంచిగా అయింది. చాలా 5 hours 9 o'clock నుంచి ఇప్పటి వరకు నిలబడే వచ్చినాం. ఆ దర్శనంలో మంచిగా వాటర్ సప్లై ఉన్నది, ఫుడ్, ప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి మేడం. చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సమర్పించారా? బోనం లేదు మేడం, కొబ్బరికాయలతో సమర్పించుకున్నాం. ముందు ఎప్పుడైనా తర్వాత బోనం సమర్పించే కోరికలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. మా పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యి వాళ్ళకి జాబ్స్ వస్తే నేను కంపల్సరీగా బోనం సమర్పించుకుంటాను. అమ్మవారికి మొక్కుకున్నాను. అమ్మవారి మీద మీ నమ్మకం ఎలా ఉంది? అమ్మవారికి మేము ఏదైనా చిన్న కోరికలు కోరుకుంటే అవి కంపల్సరీ నెరవేరుతున్నాయి. సో అందుకోసం ఈసారి మా పిల్లల గురించి నేను కోరుకున్నా. సో నాకు మా పిల్లల సెటిల్ అయితే నేను తప్పకుండా అమ్మవారికి నెక్స్ట్ ఇయర్ వరకు బోనం సమర్పించుకుంటాను మొక్కుకున్నా. మరి 5 గంటల నుంచి ఎంతో మంది జనాలు క్యూలో ఉండి వస్తున్నారు కదా, మరి ఇబ్బందులు? మాకేం అలసట అనిపించలేదు మేడం. ఎందుకంటే మేము అమ్మవారికి ఖచ్చితంగా మేము దర్శనం చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి కష్టమైనా కానీ ఇష్టంగా లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నాం.